వ్యూవర్స్, ఇది క్యాట్ లిస్ట్ ఎస్పీలో ఇద్దాం అనుకున్నా. బట్ క్యాట్ లిస్ట్ ఏపీలో ఇస్తున్నా. ఎందుకంటే ఏపీకి సంబంధించింది అత్యంత కీలకమైనది కాబట్టి. మన గ్రూప్ 2 అప్పుడు డే 1 డే 2 క్లియర్గా గవర్నమెంట్ క్వశ్చన్ చేశాను. ఆ తర్వాత వైసీపీ ట్రాప్లో కొంతమంది పడుతూ పోస్టులు పెడితే, కామెంట్లు పెడితే, ఏంట్రా బాబు మీరేం మాట్లాడుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఏలికి నిప్పు అంటుకుంటే దాన్ని ఆర్పుకోవాలి కానీ ఒళ్ళంతా అంటించుకుంటారంటారేంటి. రాష్ట్ర విధానంలో కూటమి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడంలో లేట్ అయింది. బట్ రేపు ఎగ్జామ్ పెట్టినా కానీ ఆ తర్వాత రాష్ట్ర విధానం సెట్ చేసిన తర్వాత రిజల్ట్ ఇస్తామని అంటున్నారు. అటువంటిది ఈలోపు వైసీపీ బెటరు, జగనే బెటర్, మేము జగన్కే ఓటేస్తాం, రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని ఓడిస్తాం, మా తడాక చూపిస్తాం, అదే హడావుడి చేస్తున్నారు, కరెక్ట్ కాదు అని చెప్పారు. అయినా సరే కాదు కూడా హడావుడి చేశారు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఫేక్ వాలంటీర్లు అంటూ కొంతమంది ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతూ ధర్నాలకు నిరసనలు తెలియజేశారు. ఎవరంటే వాళ్ళు వాలంటీర్లు కాదు, కానీ హడావుడి చేశారు. అంటే పేటీఎం బ్యాచ్. అలా ఈరోజు కొంతమంది కూటమి గవర్నమెంట్ ఉన్నా కానీ మేబీ కొంతమంది బాధతో పెట్టుంటారు, నో డౌట్, కూటమి గవర్నమెంట్ ఎగనెస్ట్ పోస్టులు. బట్ చాలా తక్కువ మంది. ఈ రివైన్ చాలామంది సోషల్ మీడియా హడావుడి చేసిన బ్యాచ్లో నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఫేక్ పట్టభద్రులు. వాళ్ళకి పట్టభద్రులు ఓటు లేదు, వాళ్ళకి డిగ్రీ పాస్ అవ్వలేదు. ఏంటి అంటే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయాలి, కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు నిరుద్యోగులంతా అని. ఏమైంది ఇప్పుడు? కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా 80,000కి పైగా ఓట్ల మెజారిటీకి గెలిచాడు. అండ్ యువతలు వచ్చేసి పేరాబత్తుల రాజశేఖరం ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచేశాడు. అండ్ ఆల్రెడీ గతంలో ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం 3 టీడీపీ గెలిచింది. ఏది జగన్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే. అండ్ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీడీపీ, కడప, కర్నూలు, అనంతపురం టీడీపీ. ఇప్పుడు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లా టీడీపీ. 5 ఎమ్మెల్సీలు ఉంటాయి పట్టభద్రులకు సంబంధించి. 5 టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఆనాడు జగన్ పరిపాలన అద్భుతం అంతా కీర్తి సమయంలోనూ టీడీపీగా గెలిచింది, ఇప్పుడు టీడీపీనే గెలిచింది. 2 సందర్భాలు కూడా చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు ఒకటే చెప్తున్నారు, మేముగా వైసీపీని నమ్మం. అండ్ జగన్ లాంటి అజ్ఞానిని 3 రాజధానులు అన్నాడు కదా, అజ్ఞానమే అది. జగన్ లాంటి అవినీతిపరుడు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయన జోలికి పోం. అనుకోకుండా నమ్మేం 2019లో, చాలు మోసపోయాం, ఇక అలా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మా ఓటు వేరే వాళ్ళ కన్నా వేస్తాం, నోట కన్నా వేస్తాం, లేదా చల్లకుండా పక్కన పెడతాం. జగన్ బలపరిచినా, జగన్ చెప్పినా, జగన్ పార్టీ తరఫున నిలబడ్డా వారిగా మీ ఓట్లు ఏమని చెప్పి డిసైడ్ అయ్యారు, నిరూపించారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూటమి గవర్నమెంట్ ఆ గ్రూప్ 2కి సంబంధించి రాష్ట్ర విధానం సరిచేసే రిజల్ట్ ఇవ్వండి. అండ్ కూటమి గవర్నమెంట్ నిరుద్యోగ భృతి విషయంలోనూ, జాబ్ క్యాలెండర్ విషయంలోనూ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విషయంలోనూ చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి. ఎందుకంటే చదువుకున్న వారంతా ఇప్పుడు టీడీపీ సైడే ఉన్నారు, కూటమి సైడే ఉన్నారు కాబట్టి, అండ్ ప్రూవ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇక మీద నా దగ్గర కామెంట్లు పెట్టే కొంత స్క్రాప్ బ్యాచ్కి ఇక నుంచి నేను రిప్లై ఇవ్వను. అండ్ ఏ మాత్రం రియాలిటీకి దూరంగా ఉందంటే బ్లాక్ చేయడం తప్ప నేను వేరేది ఆలోచించుకోవడానికి రాదనమాట. ఎందుకంటే డిస్టర్బెన్స్ చాలు బాబు, అనవసరంగా బుర్ర పాడవుతుంది నాకు. ఎందుకు అరే నిజమా అని ఆలోచిస్తుంది. ఏంటంటే మొత్తం పేటీఎం బ్యాచ్, సైకో బ్యాచ్ ఆ రకంగా తయారవుతూ ఉన్నారు. మంచిగా పద్ధతిగా కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను రిప్లై ఇస్తా. అండ్ అవసరమైనటువంటి చోట నేను రీసెర్చ్ చేసిన వీడియో కూడా ఇస్తా. కానీ వాంటెడ్గా కూటమికి ఏదో ఎగనెస్ట్గా ఉంటూ జగన్ పొగడదామనో, కూటమి మీద బురజలుదామని అనుకుంటూ కనుక మీరు కనుక కామెంట్లు పెట్టినా, వేరే విధంగా మీరు రెస్పాండ్ అయినా డిలీట్ చేయడం తప్ప, బ్లాక్ చేయడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఫైనల్లీ చంద్రబాబు గవర్నమెంట్ మీద చాలా పెద్ద బాధ్యతను పెట్టారు పట్టభద్రులు అంతా కూడా. అండ్ ఓవరాల్గా ఏపీ హిస్టరీలో నాకు తెలిసి అయితే 5 పట్టభద్రుల స్థానాలు ఒకే పార్టీ గెలవటం అంటే మేబీ ఇదేనా అనిపిస్తాం.